హాయ్ హలో గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెచ్ఎన్ తెలుగు వ్లాగ్స్. నేను మీ అనుని. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మంచి మంచి వీడియోలు అయితే ఉంటాయి. ఒక లైక్ ఇచ్చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అందం, ఆరోగ్యం, అనుబంధం. ఈరోజు వీడియోలో ఆడవాళ్ళు, మగవాళ్ళు దిష్టి కోసం కట్టుకునే ఈ బ్లాక్ థ్రెడ్ వెనుక ఉన్నటువంటి రహస్యాలేమిటో ఈరోజు తెలుసుకుందాము. మరియు ఈ నల్లదారం ధరించడం వల్ల ఉపయోగాలేమన్నా ఉన్నాయా అనే విషయాన్ని ఈరోజు తెలుసుకుందాము. అమ్మాయి అందంగా తయారైనప్పుడే కాదు, బయటికి వెళ్ళొచ్చిన అమ్మలు, బామ్మలు ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి అంటూ ఉప్పు, మిరపకాయలు తిప్పి పడేసేవారు. కాలి అడుగున కాటుక పెట్టడము, కాలికి నల్లదారం కట్టడము చేసేవారు కూడా. మిలీనియల్స్ మాత్రం మేం నమ్మం కాబట్టి వీటన్నిటికీ దూరం చేశారు. కానీ జంజీలు మాత్రం మాది బామ్మ మాటే నమ్ముతాం అంటున్నారు. కాబట్టే సోషల్ మీడియా పోస్టు, వాల్పేపర్లు, ఫోన్ చామ్స్ దాటి నగరాల్లోనూ దిష్టి తగలకుండా నల్ల పూసలు, ఈవిల్ ఐ పెండెంట్లని పెట్టేసుకుంటున్నారు. ఆ పాత పద్ధతులని కొట్టేయకండి. ఇక్కడ వాళ్ళ ధోరణి వేరే. ఏదైనా సాధిస్తే భుజం తట్టేవారే ఉండరు కదా, అసూయ, బాధ చూపేవారు ఉంటారు. అంటే నెగిటివ్ వైబ్స్ అన్నమాట. అవి మనల్ని అసౌకర్యానికి గురి చేస్తాయి. మరి అలాంటప్పుడు ఇవి వాళ్ళకి సానుకూల శక్తిని ఇస్తున్నట్లుగా అనిపిస్తున్నాయట. అందుకే ఇలా బ్రేస్లెట్లు పట్టీల రూపంలో ధరించేస్తున్నారు. వెండి పట్టీలు, గాజులు, బంగారు బ్రేస్లెట్లలో చోటిస్తున్నారు. ఇవి ఉన్నాయన్న భావన వాళ్ళకి ఒత్తిడి, ఆందోళన పోయేలా చేయడమే కాదు, మరింత ఉత్సాహంగా పనిచేసేలాను చేస్తున్నాయట. మరో మాట ఫ్రెండ్స్, జంజీలు అన్నింట్లో ఎంతగా దూసుకెళ్తున్నారో తెలుసు కదా. ఆ విజయాలను చూసి మురిసిపోవద్దు. ఎప్పుడూ నేల మీదే ఉండాలి అని తమని తాము గుర్తు చేసుకోవడానికి వీటిని ఉపయోగిస్తున్నారట. అంటే సంప్రదాయ భావనలకే పరిమితమై ఉండట్లేదన్నమాట. పైగా ఇవి స్టైలిష్ లుక్ని తెచ్చి పెడతాయి, తమదైన స్టేట్మెంట్గాను నిలుస్తున్నాయి. కాబట్టే ఈ తరం అమ్మాయిలు కాళ్ళకి, చేతులకి నల్లపూసలు దర్శనమిస్తున్నాయి. ఇంతుందండి కథ. వీటిని చూశాక మీకు ఒకటి కావాలనిపిస్తుందా? మరింకెందుకు లేటు, తెచ్చేసుకోండి మరి మీరు కూడా. ఇదేమైనా ఈ వీడియోలో నల్లదారం గురించి విన్న తర్వాత ఒక మంచి అభిప్రాయం అయితే మనకు వచ్చేసింది. మరి మీరేమనుకుంటున్నారు ఈ వీడియో గురించి? మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ చేయండి.